అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో నిత్య శుద్ధ అన్నటువంటి మంత్రాన్ని గురించి చెప్పుకుందాం. నిత్య శుద్ధ అనగా నిర్మలమైన అంతఃకరణం కలిగినటువంటిది, శుద్ధాంతరంగం కలిగినటువంటిది, అమలిన ఏ మాలిన్యములు లేనటువంటిది, నిత్య శుద్ధమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది అని ఈ మంత్రానికి అర్థం. జగదంబ స్వయం ప్రకాశ స్వరూపిణి, సమస్త బ్రహ్మాండాలన్నిటికీ ఆధారభూతమైనటువంటిది. ఇప్పటి వరకు ఈ లోకంలో మనం ఎన్నో ప్రాపంచిక విషయాలు విన్నాం, ఎన్నెన్నో చదువుకున్నాం. ఎన్నో విని ఎన్నో చదువుకున్నా మనం ఏది వినాలో ఏది చదువుకోవాలో అలాంటి చదువు మన లోపలికి వెళ్ళి మనం చదువుకోవాలి. ఆ చదువు ఆత్మకు సంబంధించినటువంటి విద్య. ఎప్పుడైతే అంతరంగం నిత్య శుద్ధాంతరంగమై ఉంటుందో, నిత్య శుద్ధ అన్నటువంటి మంత్రంలో చెప్పినటువంటి అటువంటి అంతరంగం మనకు లభించినప్పుడు అపురూపమైనటువంటి బ్రహ్మ విద్యా జ్ఞానం సహజంగా కలుగుతుంది. అది లేనప్పుడు ఎన్నో చదువుకొని ఎన్నో విని ఎంతో తెలుసుకొని క్రమంగా మనసు లోనికి మరలుతుంది, అంటే అంతర్ముఖమవుతుంది. అంతర్ముఖమైనటువంటి మనస్సు అందులో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ క్షాళనం చేసుకొని అది పవిత్రీకరించబడుతుంది. దైవ ధ్యానం చేత పవిత్రీకరించబడుతుంది. ఆ పవిత్రత ఎంతెంతగా లోపల కలుగుతూ వస్తుందో అంతంతగా దైవానుగ్రహ పాత్రులై దైవానికి చాలా సామీప్యంలో బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అధికారులవుతూ ఉన్నారు. అటువంటి పవిత్రమైన అర్హతను దైవ ధ్యానం భక్తులకు కల్పిస్తూ ఉంది. దేవి యొక్క అపురూపమైనటువంటి సూక్తాలు చాలా ఉన్నాయి. ఆ సూక్తాలలో మేధా సూక్తంలో మహాసరస్వతి రూపిణి అయినటువంటి జగదంబ ఇలా కీర్తించబడుతుంది. ఆమాం మేధ సరస్వతి, ఆమాం మేధ సురభిర్విశ్వరూప, జగతి జగమ్యం ఊర్జస్వతి పయసా పిన్వమాన, సామాం మేధ సుప్రతీక జుషాంతాం. చాలా అపురూపమైనటువంటిది ఈ శ్లోకం. అమ్మా, మేము ఇప్పటి వరకు చాలా విషయాలు విన్నాం, మేము చాలా విషయాలను చూసాము, చాలా విషయాలను చదువుకున్నాం. ఇవంతా మా బుద్ధిశక్తిని మలినం చేసింది. ఇక్కడ అమ్మవారి మంత్రం నిత్య శుద్ధ, శుద్ధాంతరంగాన్ని గురించి మాట్లాడుతుంది ఈ మంత్రం. నిత్య శుద్ధాంతరంగం కలిగినటువంటి వారి హృదయంలో ఎలాగ తామర కొలంలో అంతకుముందు ఏమీ కనిపించవు, వర్షం రాగానే మొక్కలన్నీ మొలచి ఆ తామర ఆకులన్నీ బాగా వికసించి క్రమంగా అందులోంచి మొగ్గలొచ్చి చాలా సుందరమైనటువంటి పుష్పాలు సుగంధం వెదజల్లుతూ ఆ పుష్పాలు కొలనంతా వికసిస్తూ ఉంటాయి. అదేవిధంగా భక్తుని అంతరంగం ఎప్పుడైతే శుద్ధాంతరంగం అవుతుందో ఆ శుద్ధాంతరంగంలో దివ్యమైనటువంటి జ్ఞానం అనేటువంటి కమలం వికసిస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఏదేదో విషయాలు వినడము, అవన్నీ మనసులో ఉంచుకొని అవన్నీ చదవడం, అవన్నీ చూడడం, దీంతో మనస్సు అంతరంగం బాగా మాలిన్యం చెందింది. ఈ మంత్రానికి నిత్య శుద్ధానని 4 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రం నిత్యము శుద్ధమైనటువంటి అంతరంగంతో ఉన్నటువంటిది. ఏ మాలిన్యాలు ఎరగనటువంటి నిర్మలురాలు, పవిత్రురాలు, శుద్ధాంతరంగిణి. అటువంటి శుద్ధాంతరంగిణిని ధ్యానించినప్పుడు భక్తులకు జగదంబ శుద్ధాంతరంగాన్ని ప్రసాదిస్తుంది. అందునిమిత్తం సృష్టికి మూల కారణమైనటువంటి ఆ విశ్వశక్తి అమ్మను ధ్యానిద్దాం. ఆ మహాశక్తి మనందరికీ ప్రేరణ ప్రసాదించునుగాక. మనకు అంతఃశక్తిని ప్రసాదించేది, దివ్య సుగంధమైనటువంటి శాంతి పరిమళాలను ఎల్లడలా వ్యాపింపచేసేది, సమస్తాన్ని శోధించి గ్రహించే శక్తిని అనుగ్రహించేటువంటిది,
బంగారపు తేజస్సు కలిగినటువంటి ఆ జగదంబను మనం ధ్యానిస్తాం. నిరంతరము నిత్యమైనటువంటిది, సర్వోన్నతమైనటువంటిది, ఉన్నతోన్నతులైనటువంటి సత్యాన్వేషకులు సంతతము పొందదగినటువంటిది, సర్వశక్తికి ఆలవాలమైనటువంటిది, మన కోట్ల 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 జన్మల కన్నతల్లి వికసిత వదనంతో సర్వమానవుల యొక్క బుద్ధులను మార్చి మానవాళికందరికీ పవిత్రమైనటువంటి నిత్య శుద్ధాంతరంగాన్ని ప్రసాదించునుగాక. అమ్మను మనం ఇలా ప్రార్థిస్తున్నాం. మానవాళికి అందరికీ అమ్మ నీకు ఎలాంటి మంచి మనస్సు ఉన్నదో, శుద్ధాంతరంగం ఉన్నదో అటువంటి అంతరంగం నీ సంతానమైనటువంటి సకల ప్రాణులకు ప్రసాదించమ్మా. శుద్ధాంతరంగం కావాలి, పవిత్రమైనటువంటి అంతరంగం కావాలి, మలినం లేనటువంటి మంచి అంతరంగం కావాలి అంటూ అమ్మను ఈ మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రరాజ్యము. శుద్ధాంతరంగం ఎన్ని కోట్ల జన్మల పుణ్యం వల్ల లభిస్తుందో మీకు తెలుసు కదా, నేను చెప్పనక్కర్లేదు. తర్వాత మంత్రం నిత్య బుద్ధ, 4 బీజాక్షరములు కలిగినటువంటిది ఈ మంత్రరాజ్యము. ఇక్కడ బుద్ధ అన్నటువంటి మంత్రం బుద్ధిని గురించి మాట్లాడుతుంది. పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించేటువంటి జగజ్జనని, జ్ఞానప్రసాదిని, జ్ఞానరూపిణి అయినటువంటి తల్లి ప్రసాదించేటువంటి ప్రసాదం జ్ఞానప్రసాదం. అమ్మను ధ్యానించడం చేత నిత్య బుద్ధ, నిత్య శుద్ధ మంత్రంలో శుద్ధమైనటువంటి అంతఃకరణాన్ని అనుగ్రహిస్తుంది. అంతఃకరణ శక్తి సర్వోత్కృష్టమైనటువంటిది. ఎప్పుడు అంతఃకరణం పవిత్రంగా ఉంటుందో విషయ గ్రహణాన్ని గ్రహించడం చాలా సులభమవుతుంది. అంతఃకరణం మాలిన్యంతో ఉన్నప్పుడు మలినమైనటువంటి అంతరంగం సత్య పదార్థాన్ని గురించి, సత్యస్వరూపాన్ని గురించి తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటిది. అందుకే ఇక్కడ నిత్య బుద్ధ అన్నటువంటి మంత్రంలో జగన్మాత జ్ఞానప్రసాదిని, జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటిది. మణిద్వీపంలో వసిన్యాది వాగ్దేవతలను గురించి వర్ణించినప్పుడు మహాసరస్వతులు 1,000,000 మంది కలిస్తే ఒక వసిన్యాది వాగ్దేవత అవుతుంది అన్నారు. వసిని అనగా కామేశ్వరి, అరుణ, మోదిని, జైని, సర్వేశ్వరి, కౌళిని వీళ్ళందరూ కలిసి వసిన్యాది వాగ్దేవతలు అవుతున్నారు. ఈ వసిన్యాది వాగ్దేవతలు ఒక్కొక్క 1,000,000 మంది మహాసరస్వతుల యొక్క స్వరూపంగా అటువంటి అపూర్వ జ్ఞానం కలిగినటువంటి వారుగా మణిద్వీప వర్ణనలలో ఈ వసిన్యాది వాగ్దేవతల యొక్క విశిష్టతను గురించి వర్ణించి ఉన్నారు. అంత విశిష్టమైనటువంటి వారు. ఇటువంటి 1,000,000 మంది మహాసరస్వతుల చేత పూజలందుకునేటువంటి పాదాంబుజాలు కలిగినటువంటిది జగజ్జనని. ఆ మహాసరస్వతీదేవి లలితాభవానితో మాట్లాడడానికి వచ్చినప్పుడు లలితాభవానీదేవి యొక్క వాక్కులను వింటూ తాను వాయిస్తున్నటువంటి వీణను వెనక దాచివేసుకుంటుందట. అలా వెనకకు ఉంచి వీణను లలితాంబిక మాటలు వింటూ పారవస్యం చెందుతూ ఉన్నది. ఎందువలనంటే పారవస్యం కలిగించే విధంగా 1,000,000 వీణాగానాల కంటే మించినటువంటి మాధుర్యం జగన్మాత అయినటువంటి లలితాంబికాదేవి వాక్కులలో ఉన్నదట. ఆ వాక్కుల మాధుర్యాన్ని వింటూ మహాసరస్వతీదేవి తన వీణానాదం సరిగా లేదు, మధురంగా లేదు అని ఆ వీణను వెనకకు దాచివేస్తుంది అంటూ కమనీయంగా శంకరాచార్యుల వారు ఒక చక్కని శ్లోకంలో చమత్కరించి వ్రాశారు. చాలా అద్భుతమైనటువంటిది భావన. అంటే జగన్మాత అయినటువంటి లలితాభవానీ దేవి యొక్క మహత్వపూర్ణ శక్తిని గురించి వర్ణించేది ఈ శ్లోకం. జగజ్జనని యొక్క మహత్వపూర్ణమైనటువంటి శక్తి ఎంతటిదో ఊహించడానికి మానవులకు సాధ్యం కాదు. అప్రమేయమైనటువంటిది తల్లి యొక్క శక్తి. అందుకే ఇక్కడ నిత్య బుద్ధ అన్నప్పుడు తల్లి జ్ఞానస్వరూపిణి, స్వయం ప్రకాశమైనటువంటి తల్లి యొక్క జ్ఞానం, స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞానం. తల్లి తనను సేవించేటువంటి భక్తులకు, జ్ఞానులకు అటువంటి దివ్య జ్ఞానాన్ని అనుగ్రహంగా ప్రసాదించేటువంటి తల్లి. అందుకే ఇక్కడ తల్లిని చిద్రూపి, పరదేవత, భగవతి. భగవతి అంటే జగజ్జననిలో అన్ని దివ్య లక్షణాలు ఉంటాయి.
స్వయం ప్రకాశమానమైనటువంటి శక్తి, చిద్రూప శక్తి, జ్ఞానము, నిత్యశుద్ధము, నిత్యబుద్ధము, నిరంతరము, నిత్యము ఇవన్నీ కలిసినప్పుడు అది భగవతీదేవి యొక్క దివ్య చైతన్యము అని చెప్పబడుతుంది. అటువంటి చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా త్రిపుర సుందరి అంటూ అమ్మను కీర్తిస్తూ ఉన్నాం. అటువంటి సమస్త దేవీ దేవతలందరినీ తనలో ధరించినటువంటి తల్లి ఈ లలితా భవానీదేవి. సమస్త దేవతలు 60,000 కోట్ల దేవతలను తనలో ధరించి ఉన్నటువంటి శక్తి సామాన్యమైనటువంటి శక్తి కాదు. ఇటువంటి మహత్వపూర్ణమైనటువంటి శక్తిని నామావళితో కీర్తించినందువలన అంతరంగంలో జన్మకోట్ల మాలిన్యాలు ఏవైనా ఉన్నప్పుడు అవన్నీ నశించిపోతూ ఉన్నాయి. చిద్రూపిణి భగవతి కరుణాంతరంగిణి అయినటువంటి తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులై జ్ఞానాన్ని తల్లి ప్రసాదంగా ఇచ్చినప్పుడు భక్తులు దాన్ని స్వీకరించేటువంటి అర్హతను పొందుతూ ఉన్నారు. అర్హత నిజంగా లేదు. తల్లి అటువంటి అర్హతను కలగజేసి అంతరంగాన్ని శుద్ధాంతరంగం చేసి జ్ఞానం అనేటువంటి ప్రసాదాన్ని ఆ అంతరంగంలో తల్లి అనుగ్రహిస్తూ ఉన్నది. మనం ఆధ్యాత్మికమైనటువంటి ఒక దీపం మన హృదయంలో వెలిగించుకోవాలనుకుంటాం. ఆధ్యాత్మికమైనటువంటి దీపాన్ని మన అంతరంగంలో వెలిగించుకోవాలంటే ఆ వేదిక సహనం, శాంతం, అలాంటి దానికి మన హృదయం ఒక వేదిక కావాలి. భక్తి అనేటువంటి ప్రమిదలో ఈ జాజ్వల్యమానమైనటువంటి జ్ఞానం అనేటువంటి జ్యోతిని మనం వెలిగించుకోవాల్సి వస్తుంది. దానికి వేదిక సహనం, శాంతం కావాలి. అందుకే ఇక్కడ నిత్యశుద్ధ, నిత్యబుద్ధ ఈ 2 మంత్రాలలో తల్లి పాదపద్మాలను ఎప్పుడైతే ఆశ్రయిస్తున్నారో శుద్ధాంతరంగాన్ని ప్రసాదిస్తుంది. 2వ మంత్రం ప్రకారం స్వయం ప్రకాశ స్వరూపిణి అయినటువంటి జగజ్జనని భక్తులకు అనుగ్రహదాయిని అయి అపారమైనటువంటి జ్ఞాన ప్రసాదాన్ని ఇస్తుంది. చిద్రూపిణి జగజ్జనని చిత్ప్రకాశమానమైనటువంటి ఆనంద శక్తిని, బ్రహ్మానంద సుఖాన్ని భక్తులకు అవలీలగా అనుగ్రహిస్తుంది. అది అమ్మ దయ ఉంటే అలాంటి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చును అన్నటువంటిది ఈ మంత్రరాజ్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఓం మేధాదేవి జుషమానాన్ ఆగా ద్విస్వాచి భద్ర సుమనస్యమానత్వయ జుష్టానుధమాన ధురుక్తాన్ బృహద్వదేమ విదదే సువీరాహ. చాలా అద్భుతమైనటువంటిది మేధాదేవిని స్తుతించేటువంటి ఈ శ్లోకం. ఇది నేను శ్లోకంలాగా చదివాను. ఈ శ్లోకాలు మనం పఠించేటప్పుడు దీనికి ఒక శృతి ఉంది. ఆ శృతి ప్రకారం అలాగ చదివినప్పుడు అది వేదమంత్రం అవుతుంది. విద్య, విజ్ఞానం, ఆధ్యాత్మికత ఇవి మానవుని హృదయంలో నిజంగా రావాలనుకుంటే మీరు ఏ రంగంలో రాణించాలనుకున్నా మనిషికి విద్య కావాలి. రెండవది ఆధ్యాత్మికత కావాలి. ఆధ్యాత్మికత మనిషికి పరిపక్వతనిస్తుంది. అప్పుడు మీరు మానవ జీవితంలో అంటే సాధారణంగా ఈ బాహ్య ప్రపంచంలో ఏ రంగంలోనైనా సరే మీరు మొదటి స్థానంలో ఉంటారు. మొదటిది చదువు కావాలి. ఆ చదువుతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా కావాలి. ఆధ్యాత్మిక చింతన, విద్య ఈ 2 ఎవరి దగ్గర ఉంటాయో వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్లు అర్థం. వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో చాలా చక్కగా రాణించగలరు. అలా చక్కగా రాణించేందుకు అంతఃశక్తి, మానవ జీవితంలో గొప్పదైనటువంటి శక్తి అంతఃశక్తి. అంతఃశక్తి మేల్కోవాలి. అలా అంతఃశక్తి మేల్కోవాలి అంటే ఏం కావాలి? దైవానుగ్రహం కావాలి. అందుకే కొద్దిపాటి విద్య కావాలి. ఏదైనా మీరు చదువుకోవాలి, గ్రంథం చదువుకోవాలంటే విద్య లేకపోతే ఎలా చదువుకుంటారు? ఒకవేళ విద్య లేదు, ఆధ్యాత్మికత అనేటువంటి బీజం మానవ జీవితంలో ఉండాలి. అది మనం గ్రంథాలు చదువుకున్నందువలన మనకు రాదు. ఎక్కడికైనా వెళ్ళి మంచి విషయాలు మనం వినాలి కదా, అవంతా వినాలి, తెలుసుకోవాలి. ఎంత విన్నా కూడా ఈ సహజమైన ఆధ్యాత్మిక బీజం అనేటువంటిది మనిషిలో లేనప్పుడు ఏది విన్నా కూడా అది చెవిలోకి ఎక్కనే ఎక్కదు, హృదయంలోనికి ప్రవేశించదు.
ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన సహజ బీజం లోపల ఉంటుందో ఎవ్వరు చెప్పకుండానే ఆ మహాబీజం చిన్న మొలకగా మారి క్రమక్రమంగా విస్తరిస్తూ మీ జీవితాన్నంత అంతరంగ జీవితాన్ని శోభాయమానంగా శక్తివంతం చేస్తుంది. ఇదంతా బయటకు కనపడదు. అంతరంగ జీవితం చాలా శోభాయమానం అవుతుంది. కొన్ని విలువలు పాటిస్తాము. ధర్మం అంటే చాలా ఇష్టం ఉంటుంది. పవిత్రంగా జీవించాలనేటువంటి పట్టుదల మనకు ఉంటుంది. విలువలకు నీళ్లు వదిలిపెట్టము. ఇటువంటివన్నీ కూడా ఆధ్యాత్మిక చింతన ప్రసాదిస్తుంది. అందుకనే విద్య, ఆధ్యాత్మిక చింతన ఈ రెండు కూడా అంతఃశక్తిని మేల్కొల్పుతాయి అన్నటువంటిది పరమసత్యం. వాటన్నిటికీ దైవ అనుగ్రహం కావాలి. ఇక్కడ ఆ దైవాన్ని అమ్మానని చెప్పి అనుకుంటున్నాం. అనంతమైనటువంటి బ్రహ్మాండాలంతా సృష్టించినటువంటి దైవాన్ని కన్నతల్లి దగ్గర శిశువు ఎంత చనువుగా ఉంటారో, ఎంత ప్రేమతో, ఎంత ఆత్మీయతతో, ఎంతగా తన కష్ట సుఖాన్ని తల్లితో ఎలాగ చెప్పుకుంటాడో అలాంటి మాతృభావనతో దైవాన్ని ఇక్కడ మనం సేవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి అంతఃశక్తి జాగృతమవుతుందో మీరు కొద్దిపాటి దైవ ధ్యానం చేస్తే కూడా అమ్మ చాలా సంతోషిస్తుంది. మీ యొక్క చిన్న పూజకు, చిన్న ప్రార్థనకు, మీరు చేసే ఏ చిన్న క్రియకైనా నిస్వార్థపూరితమైన, పరమ పవిత్రమైన చాలా చిన్న పనికి అమ్మ అజాండ భాండాలు నీలేటువంటి మీ అమ్మ, మీ తల్లి, మీ కన్న తల్లి, మీ లలితా భవానీ తల్లి ఎంతో సంతోషిస్తుంది. ఏం చేస్తుంది? మిమ్ములను సృజనాత్మక శక్తి కలిగినటువంటి వారిగా, క్రియాశక్తి కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దుతుంది. మనిషిలో సృజనాత్మకత ఉండాలి, అంటే క్రియేటివిటీ. కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా ఈ క్రియేటివిటీ రాదు. చాలా ఏం చెప్తే అంతవరకే చేసి ఉంటారు, కానీ దాన్ని మించి చేసేటువంటి శక్తి ఉండదు. అలాగా ఈ క్రియాశక్తిశీలురుగా, సృజనాత్మక శక్తివంతులుగా ఉండాలంటే దైవానుగ్రహం కావాలి. సకల శుభాలను ప్రసాదించేటువంటి తల్లి, అనంతమైనటువంటి బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి తల్లి మీ అమ్మ, మీ కన్న తల్లి. మీ తల్లితో మీరు ఎలాగైనా మాట్లాడచ్చు. మీ తల్లి మీ హృదయం లోపలే ఉన్నది, ఆత్మగా మీలో ఉన్నది, శివశక్తైక్య స్వరూపిణిగా మీలో ఉన్నది. ఆ తల్లితో మీరు మాట్లాడాలి. ఇంతవరకు జీవితమంతా నిరర్ధకంగా వాళ్ళతో వీళ్ళతో అనవసరమైన మాటలు మాట్లాడుతూ కాలం వ్యర్థపుచ్చాం. ఇప్పుడు అంతరంగం లోపలికి వెళ్ళాలి. తల్లితో ఏ భాషలో మాట్లాడాలి? తల్లితో సంస్కృతంలో మాట్లాడాలన్నా కాదు, మౌన భాషతో మాట్లాడాలి. ఎంతెంతగా మీరు మౌనంగా ఉంటారో తల్లి యొక్క భాషను మీరు అంతంతగా వినగలరు. తల్లి నుంచి వచ్చేటువంటి సందేశాలను మీరు అంతంతగా వినగలరు. మీరు అంతంతగా లోపలికి వెళ్ళగలరు. ఎంతెంతగా మీరు లోపలికి అంతరంగంలోనికి ప్రవేశిస్తుంటారో మీ అంతఃశక్తి జాజ్వల్యమానంగా వెలుగొందుతుంది. ఈ అంతఃశక్తి మీలో ఎంతెంతగా జాజ్వల్యమానంగా వెలుగుతుంటుందో అంతంతగా మీరు సృజనాత్మకమైనటువంటి శక్తి కలిగిన వారుగా, క్రియాశీలురుగా, మీరు అనుకున్నటువంటి దానిని కార్యాచరణలో తీసుకొచ్చేటువంటి శక్తి మీకు లభిస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, జగదీశ్వరి అయినటువంటి లలితా భవానీదేవి యొక్క పవిత్ర నామాలను స్మరణం చేయడం చేతనే సకల మహాపాతకాలు నశించడమే కాకుండా మానవునిలో ఉన్నటువంటి శుద్ధ బుద్ధి, శుద్ధమైనటువంటి జ్ఞానం జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. తల్లి అలాగా ప్రకాశింపచేస్తుంది. సమస్త మానవాళి యొక్క అంతరంగాలను తల్లి అనుగ్రహించి మా అంతరంగాలలో ఉన్నటువంటి సకల మాలిన్యాలను తెలియకుండా మేము పెట్టుకున్నటువంటి సకల మాలిన్యాలను తొలగించి అద్భుతమైనటువంటి మానవాళిని జీవప్రదము, శక్తిప్రదము, శాంతిప్రదమైనటువంటి సమగ్రమైనటువంటి మంచి వాతావరణంలో ఆరోగ్యవంతమైనటువంటి మానసికంగా పవిత్రమైనటువంటి మానవాళిగా సమస్త మానవులను తీర్చిదిద్దేటువంటి బాధ్యత జగన్మాత స్వీకరించి అనుగ్రహించాలని తల్లి పాదాంబుజాలను భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.